నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకం జరుగుగాను శ్రీమతి రామలత ఎలమర్తి మేడం గారు, శ్రీ ప్రవీణ్ సార్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాశివృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి రామలత ఎలమర్తి మేడం గారి, శ్రీ ప్రవీణ్ సార్ గారి కుమారుడు చిరంజీవి రిషి గారి UCLA కాలేజీలో జరిగే వైట్ కోర్స్ సెరమనీ సందర్భంగా అనకాం చేయడం జరుగుతుంది. అలాగే రిషి గారికి హార్దిక్ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, అలాగే వైట్ కోర్స్ వేడుక అనేది కొత్త వైద్య విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన దీక్షా కార్యక్రమం. ఇది వైద్య రంగంలోకి వారి ప్రవేశాన్ని సూచిస్తుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మొదటిసారిగా పొట్టి తెల్ల కోట్ను ధరించి రోగులను సానుభూతితో మరియు ఉన్నత నైతిక ప్రమాణాలతో చూసుకుంటామని ప్రమాణం చేస్తారు. అలాగే కావున ఈరోజు వైట్ కోర్స్ శర్మ సందర్భంగా అలాగే కాబోయే డాక్టర్ రిషి గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడి ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ రిషి గారికి అభినందనలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు కూడా రిషి గారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించి ఎంతో మందికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రిషి గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి రామలత ఎలమర్తి మేడం గారికి, శ్రీ ప్రవీణ్ సార్ గారికి, చిరంజీవి రిషి గారికి, చిరంజీవి అశు గారికి, శ్రీమతి ఉదయ మారబేన మేడం గారికి, నవీన్ మారబేన సార్ గారికి, చిరంజీవి మన్విత గారికి, చిరంజీవి నమిత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు ఎదిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రామలత మేడం గారికి, శ్రీమతి ఉదయ మారవేణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ నన్ను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి రామలత మేడం గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలుపుతూ, ఆ వరలక్ష్మి మాత ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ, ఆ దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ నన్ను కోరుకుంటూ, అలాగే రిషి గారికి కూడా ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ, వారు ముందు ఇంకా ఎంతో మందికి అండగా ఉండాలని కోరుకుంటూ, వారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటే సార్కు మరియు పుష్పలమ్మ గారి, వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి రామలత ఎలమర్తి మేడం గారు, శ్రీ ప్రవీణ్ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు రిషి గారు UCLA కాలేజీలో జరిగే వైట్ కోర్స్ సెరమనీ సందర్భంగా అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే బూందీ, అలాగే రైస్, అలాగే ఆలు వంకాయ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, సుఖీభవ. అన్నదాత సుఖీభవ.